సామెత ఉంది, చెప్పేది శ్రీరంగ నీతులు, ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకేదో తర్వాత ఉంది, అది మనం చెప్పకూడదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ తాము చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చెప్తూ ఉంటారు. మేము ఒక సెంటు భూమి కూడా మేము తీసుకోమని చెప్పేసి, ఒక అంగుళం కూడా మేము తీసుకోము అని చెప్పేసి కొడాల నాని గారికి ఇక్కడ మీరు దాన్ని ఆ కొడాల నాని గారికి ఇటువంటిది ఏం కనబడతలేదా? ఎందుకంటే కేవలం సంవత్సరానికి 1000 రూపాయలు అంటే 2 ఎకరాలు తీసుకున్నారు. 1000 రూపాయలు ఏంటంటే 2 ఎకరాలు అంటే మీ ప్రభుత్వం ఉందని అట్లా చేస్తారు. అంటే అశ్వత్థ మత అన్నట్టుగా మేము ఇచ్చాము, కానీ తక్కువ ఇచ్చామనే టైప్లో వీళ్ళు ఈ ఇరిగేషన్ స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం వాళ్ళు లీజుకి తీసుకోవడం జరిగింది. దాదాపు 33 సంవత్సరాల పాటు లీజుకి జరిగింది. అదే క్రమంలో వాళ్ళ యాక్చువల్గా ఈ స్థలం గురించి మనకి పూర్వం కనుక మనం చూసుకున్నట్టు గతంలో ఇక్కడ అంటే ఇది యాక్చువల్గా ఇది ఇరిగేషన్ స్థలం. ఈ ఇరిగేషన్ స్థలంలో గతంలో ఇక్కడ రమణ అంటే అక్కడ పడవలు కానీ లేకపోతే చిన్న చిన్న బోట్లు కానీ మొత్తం ఇక్కడ అదే మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇరిగేషన్ సంబంధించిన ఆ మరమ్మతులు కూడా జరుగుతూ ఉన్నాయి. 2014 వరకు దాదాపుగా ఇటువైపు పెద్ద ప్రభావం చూపేది కాదు. ఇటువైపు ఉన్న స్థలాలంటే అటువైపు అని చెప్పేసి అనుకునేది. ఎప్పుడైతే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 తర్వాత ఇక్కడ రాజధాని ప్రకటించారో అప్పటి నుంచి ఇక్కడ భూములు అనేది చాలా కాస్ట్లీగా మారిపోయాయి. ఈ ఇరిగేషన్ స్థలాన్ని దాదాపుగా అందరూ మర్చిపోయారు. కానీ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తను ఉన్నప్పుడు ఇదే ప్లేస్లో ఇక్కడ వాటర్ ట్యాంక్ని పెట్టినట్టయితే ఇక్కడున్న ప్రజల అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా చెప్పినా కానీ తర్వాత వీరు ఈ స్థలాన్ని కొట్టేయాలన్న స్వార్థ బుద్ధితో వాళ్ళ ప్రభుత్వం ఉండగా 2 ఎకరాలు సంవత్సరానికి కేవలం 1000 రూపాయలు చొప్పున వాళ్ళు లీజులు తీసుకోవడం జరిగింది. అనంతరం వాళ్ళు ఎటువంటి వాళ్ళకి సిఆర్టీ వాళ్ళు కానీ వాళ్ళు మొత్తానికి స్థలాన్ని స్వాధీనం చేయకోకుండా ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ప్రొక్లైన్ తర్వాత అధికారులు ఇది గుర్తించి ప్రొక్లైన్ బుల్డోజర్తో ఆ భవనాన్ని కూల్చివేశారు. ఈ ఇరిగేషన్ భూమిని ఆక్రమించి అనాదిగా కట్టుకున్న పార్టీ నిర్మాణాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని అనుకున్నారంటే అక్కడేమో అది వైజాగ్లో ఉంటుంది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడ కట్టాలనే ఉద్దేశం ఆయనకుంది. ఇరిగేషన్ భూమిని కబ్జా చేసి ఒక్క అనుమతి లేకుండా ఈ వైసీపీ కార్యాలయాన్ని కట్టడం గమనార్హం. అదేవిధంగా పొద్దుట ఈరోజు తెల్లవారుజామునే సిఆర్టీ అధికారులు ఇరిగేషన్ వారు అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చి బుల్డోజర్తో ప్రకటనతో కూల్చివేశారు. మీరు చూడండి. అదేవిధంగా ఆ విజువల్స్ మొత్తం మీరు చూడండి.